వెల్కమ్ టు 9 వైబ్స్. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పట్టపగలే ఓ ఇంట్లో దొంగలు పడ్డం కలకలం రేపింది. ఇంట్లో దొంగలు పడ్డారని ఓ యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తాను బాత్రూంకి వెళ్లిన సమయంలో కొంతమంది దొంగలు ఇంట్లోకి వచ్చారని యువతి పోలీసులకు చెప్పింది. ఇంట్లోని వస్తువులను, బీరువాలోని బట్టలను చిందరవందరగా పడేసి బీరువాలోని బంగారం డబ్బును ఎత్తుకెళ్లారని పేర్కొంది. దొంగలను పట్టుకోబోయే క్రమంలో తనను తోసేసి ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పింది. బాధిత యువత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యపోయేలా విషయం బట్టబయలైంది. ఆన్లైన్ గేమ్ ఆడి 25,000 రూపాయలు పోగొట్టుకున్న యువతి ఇంట్లో తెలిస్తే తిడతారని ఇలా దొంగతనం జరిగినట్లు డ్రామా ఆడిందని పోలీసులు గుర్తించారు. ఏం జరిగింది? మార్నింగ్ 10 o'clock నేను బయటకు వెళ్ళా 5 minutes వచ్చాను. బేడం పెట్టేసి వెళ్ళాం. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి అల్మారీ ఓపెన్ చేసి బట్టలన్నీ కింద వేసేసి మనీ తీసుకెళ్ళాం. ల్యాప్టాప్ ఇంకా టీవీ మొత్తం బెడ్రూమ్ లో ఉన్నది హాల్లో తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను వచ్చే వరకు ఇట్లా డోర్ కి ఇట్లా దొబ్బేసి ఇంకా వెళ్ళిపోయారు. మంకీ క్యాప్స్ ఉండే వాళ్ళకి, బ్లాక్ కలర్ జంప్ సూట్ వేసుకున్నారు. బయటకు వచ్చి ఇక్కడ వచ్చే వరకు రైట్ సైడ్ వెళ్ళిపోయారు. నీకు దొబ్బేసారా? దొబ్బేసి డోర్కి పడిపోయాను. ఎంతమంది వచ్చారు? 2 members. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.